అయినప్పటికీ కూడా అతను స్టార్ట్ అవ్వడం ఇంచుమించుగా ఒక 10:30 ఆ టైంకి స్టార్ట్ అయితే ఎత్తి కొడితే 80 కిలోమీటర్లు ఒక 2 అవర్స్ వేసుకున్న 2 అవర్స్ అవుతుంది. కానీ ఆ విలేజ్ వెళ్ళేదానికి కావాలని దారి పొడుగున వాళ్ళ కార్యకర్తల్ని పెట్టుకొని అంటే అతను బల నిరూపణకు చూసుకోవడానికి దాని మధ్యలో ఒక ఫ్లెక్సీస్ కూడా ఆ ఫ్లెక్సీస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకడు పెడతాడు రపా రపా కోసేస్తామంటాడు, ఒకడు ఫ్లెక్సీ పట్టుకుంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు పల్నాడు నుంచి స్టార్ట్ అవుతుంది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒకడు పట్టుకుంటాడు, ఇంకొకడు వచ్చి మాట్లాడతాడు ఈ రోజుతో మీకు అయిపోయింది మాకు టైం వస్తుంది మేము నరికేస్తామంటాడు ఇంకొకడు. అంటే ఇలాంటి ప్లేకార్డ్స్తోని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతూ జనాల్ని రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. అరౌండ్ 3:30కి ఇంచుమించుగా అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కనిపించింది. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే ఇక్కడ చాలా యాంగిల్స్ నుంచి మనం ఆలోచించాలండి. జగన్మోహన్ అదే పరిస్థితుల్లో మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మనకి పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి, అతను ప్లంబర్, అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త సింపథైజర్. అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్లో కూడా ఆపలేదు సరికదా, అతన్ని పక్కకి లాగేసే పరిస్థితి.